ఏడ్చినా వినకుండా రాజు ఆమె కారాగార శిక్ష విధించారు. అయినా ఆమె కృష్ణార్పణం అనుకుంటూ జైల్లోకి అడుగు పెట్టింది. మరుసటి రోజు గుడిలోని శ్రీకృష్ణుని విగ్రహం ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. నాకు పూజలు వద్దన్నట్లుగా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి పూజారులు ఆందోళన చెందారు. ఆ తర్వాత రోజు గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. అదే సమయంలో జైలులో ఆ మహిళ కాలు బొటన వేలికి దెబ్బ తగిలి రక్తం కారింది. అప్పుడు కూడా ఆమె కృష్ణార్పణం అనగానే ఆశ్చర్యంగా ఆ గాయం మాయమైపోయింది. అదే క్షణంలో కృష్ణుడి విగ్రహం బొటనవేలు నుండి రక్తం కారడం మొదలయ్యింది. విషయం తెలుసుకున్న రాజు వెంటనే ఆ మహిళను పిలిచి నీ గాయం నయమయ్యింది అని అడిగాడు. ఆమె ఏమో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థం వివరించి కాళ్ళ మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను. స్వామివారి మీద చెత్త పోశాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ కృష్ణాలయానికి పరుగున పోయింది. చిరునవ్వులు నవ్వుతున్న నందకిషోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలు పెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలు పెట్టాడు. సకల చర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు.